స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ రిజర్వేషన్ల అంశమే ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ల కోసము ఆర్డినెన్స్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్ర గవర్నర్ కు కూడా పంపించిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ దానికి సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని సూచన చేశారు. మొత్తంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే అభ్యర్థుల ఖరారు ఓ అడుగు ముందుకేసినాయి ప్రధాన పార్టీలు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1000కి పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు ఇప్పటికే గ్రామ పంచాయతీల సర్పంచ్లతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్దమవుతుంది. 42% రిజర్వేషన్ తో ముందుకెళ్తే బీసీలందరూ ఐక్యంగా ఉండి బీసీ అభ్యర్థులు అధికంగా గెలుచుకోవచ్చనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ఆర్డినెన్స్ అయితే జారీ చేసింది. కానీ ప్రతిపక్షానికి సంబంధించిన కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం ఉంది. బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పాసు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వారిపైన ఒత్తిడి పెంచింది. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు అందరూ కూడా దానికి సంబంధించి ఆర్డినెన్స్ ను పాస్ చేయాల్సిన బాధ్యత మీదే. మేము కూడా ఢిల్లీకి వస్తాం. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ బిల్లును అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరపవచ్చని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అదే కోణంలో కూడా గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్ల అంశంతో ముందుకెళ్తే ప్రభుత్వం బీసీ ప్రజలందరూ కూడా ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బీసీలకు సముచిత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ తో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటికీ అది ఒక కొలిక్కి రాలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా జూలై మాసం పూర్తవుతుంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు ఉన్నాయి. ఆ 2 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగితే ఆ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు జరపవచ్చనే ఆలోచనతో 42% రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్దమవుతున్నాయి. స్థానికంగా ఉండే పార్టీలన్నీ కూడా ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో బడుగు బలహీన వర్గాల వారు అధికంగా ఉంటారు. వారి నేపథ్యం, వారికి సంబంధించిన ఆధిపత్యం చెలాయించాలంటే బీసీ రిజర్వేషన్ అమలు కావాలి. బీసీ రిజర్వేషన్ అమలు అవుతే ఆ కులాలకు వారిగా ప్రతిపాదన జరుగుతుంది. ప్రతిపాదించిన నేపథ్యంలో వారికి సముచిత న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన బీసీ రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన అమలు చేస్తే బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు జరపవచ్చనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అందులోనే భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆర్డినెన్స్ ను గవర్నర్ దగ్గరికి పంపింది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వము ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే 42% బీసీ రిజర్వేషన్ అంశంతోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అందులో భాగంగా ప్రతి గ్రామీణ స్థాయిలో బీసీ అభ్యర్థులతో పోటాపోటీగా తాము ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడుతుందా లేదంటే 42% రిజర్వేషన్ లో ముందుకెళ్తుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.